హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మనకి సంక్రాంతికి గుంటూరు కారం మహేష్ బాబుతో వస్తుంది కదా! సో, మహేష్ బాబు గుంటూరు కారం అనేది ఎంతవరకి బ్లాక్ బస్టర్ ఇస్తది అనుకోవచ్చు? బ్లాక్ బస్టర్ అయితే అయితది. మహేష్ బాబు డాన్స్ బాగా చేసిండు అందులో. సాంగ్ కూడా బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు జనరేషన్ అదే కోరుకుంటున్నారన్నమాట. మొత్తం డబుల్ మీనింగ్‌తో ఉంది సాంగ్. కాబట్టి హిట్ అయితది. వాడు స్టార్ హీరో కాబట్టి ఖచ్చితంగా హిట్ అయితది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి అంత రేంజ్ ఉంది కదా! సో, ఈ లోకల్ డైలాగ్స్ పెట్టడం వల్ల తనకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అనుకోవచ్చా? లేదు అన్నీ చేయాలి కాబట్టి ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అలాంటివి తీసిండు కాబట్టి ఇప్పుడు మాస్‌లోకి వెళ్ళిండు. ఇవి కూడా ఉండాలి. అట్లా ఏమి ఉండదు. బాగా హిట్ అయితది అనుకుంటున్నా. శ్రీలీల కూడా బాగా డాన్స్ చేసింది. శ్రీలీల ఆల్రెడీ మనకి డాన్సర్ అని తెలిసిందే. మరి మహేష్ బాబు పెద్దగా డాన్స్ అయితే మనకు కనిపించదు ఎక్కడైనా కూడా. కాకపోతే ఇప్పుడు శ్రీలీలతో ఈక్వల్‌గా పర్ఫామ్ చేసిండు కాబట్టి హిట్ అయితది. సో, మాస్ ఎలివేషన్స్‌తో రాబోయే ఈ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళొచ్చు? ఏమో బ్లాక్ బస్టర్ అవుతది అనుకుంటున్నా అంతే. హనుమాన్ చూసారా టీజర్ కానీ ట్రైలర్ కానీ? సో, హనుమాన్‌ది వెళ్తుందా పాన్ ఇండియా లెవెల్‌లో? సో, మన తేజ అంటే ఎవరికీ తెలీదు మ్యాక్సిమం. ఈయనైతే స్టార్ హీరో కాబట్టి వెళ్ళొచ్చు.